హలో! లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టయితే డే 2లో సాయి తీర్థ్ అయితే వెళ్ళాము. సో, మేము సాయి తీర్థ్ అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 2 అలా అయింది. 2:00 అలా అయింది. నెక్స్ట్ వచ్చేసి మేము సాయి హెరిటేజ్‌కెళ్ళాము. దీన్ని సాయి హెరిటేజ్ విలేజ్ అని అయితే అంటారు. నేను బిఫోర్ కూడా ఇక్కడికి విజిట్ చేశాననమాట. సో, ఈసారి కూడా మేమైతే వచ్చేసాము. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో, మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. అండ్ మనం లోపల చూస్తే ఎలా ఉంటుందంటే మనకి షిరిడీ ఇంతకుముందు ఎలా ఉండేది, బాబా గారు ఉన్నప్పుడు మనకి ఎలా ఉండేది అనేది అయితే చూపిస్తారు. లోపల వచ్చేసి బాబా గారు ఉన్నప్పుడు బాబా గారు ఏమేం చేసేవాళ్ళు, అప్పట్లో మనకి షిరిడీ ఎలా ఉంది, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఏమేం పనులు చేసేవాళ్ళు అండ్ వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉండేవి, ఇవన్నీ మనకి బొమ్మల రూపంలో అయితే చూపిస్తూ ఉంటారు. సాయి హెరిటేజ్ విలేజ్ వచ్చేసి కంప్లీట్గా మనకి షిరిడీ విలేజ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా అయితే మనకు చూపించేస్తారు. అండ్ ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి, హౌసెస్ ఎలా ఉంటాయి, మీరు చూసినట్లయితే మొత్తం మనకి ఇక్కడ ఉన్న బొమ్మల్లో మొత్తం చాలా మీనింగ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ అయితే క్యామెల్ ఇంకా హార్స్ రైడింగ్ అయితే ఉంది. మనం ఎక్కాలనుకుంటే ఇక్కడ మనీ ఇచ్చేసి అయితే ఎక్కొచ్చు వాటిని. అండ్ పైన ఒక ట్రైన్ ఉంటుంది. మొత్తం ట్రైన్ నుండి మనం మొత్తం చూడొచ్చు అనమాట. పైన వెళ్తూ హెరిటేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే తోలుబొమ్మల ఆట టైప్ ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. వాళ్ళు చాలా బాగా అయితే చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఒక చిన్న పిల్లోడు అయితే చాలా బాగా చేశాడు. ఇది కూడా చాలా ఫన్ అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ అయితే బెలూన్ షూట్ అయితే గేమింగ్ అయితే ఉంది. మేము ఎంత ట్రై చేసినా మా అత్తమ్మకి తప్ప ఎవ్వరికి మేమైతే షూట్ చేయలేకపోయాం. మా అత్తమ్మ అయితే నాన్ స్టాప్గా బెలూన్స్ అయితే షూట్ చేస్తూనే ఉన్నారు. 4-5 బెలూన్స్. మేము ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ ట్రై చేస్తున్నా కూడా మాకైతే ఒక సింగిల్ బెలూన్ కూడా మేము షూట్ చేయలేకపోయాము.
అలా మొత్తం చూసేసి, మొత్తం కంప్లీట్ చేసుకొని, విలేజ్ మొత్తం చూసేసి మేమైతే ఇంక రూమ్‌కైతే రిటర్న్ అయిపోయాము. బాయ్ బాయ్.